యెస్ సార్. సహజంగా అందరికి ఇంట్లో ఇబ్బంది పడేవాళ్ళు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, కొంచెం వయసు పడ్డవాళ్ళు అందరూ కూడా ఇబ్బంది పడే సహజంగా మనం ఇబ్బంది పడేది నడుము నొప్పి గురించి ఈరోజు ఓకే. తెలుసుకుందాం. వెన్నుపోట్లు, ఆటుపోట్లతో బతుకుతా మనిషి కుప్పగూలిపోయే ఇబ్బంది పెట్టేదే నడుము నొప్పి. ఈ నడుము నొప్పి మనకి ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, ఎలా తగ్గించుకోవచ్చు, ఇంటి నివారణ ద్వారా కూడా మనం ఈ సమగ్ర జీవన శైలిలో మనం తెలుసుకుందాం మాస్టర్స్. మనసు ముందుకు, కాళ్ళు వెనక్కు లాగుతుంటే ముందుకు కదలమా లేక వెనక్కి వెళ్ళాలా లేక ముందరే తిరిగిన ముదసలిలా వంగిపోయారా అనే విధంగా నడుము మీద చేతులు వేసుకొని ఊ ఔ ఊ అనుకుంటూ రాగాలు తీస్తూ ఈ బాధతో మనం పడుతూనే అమృతాంజను, జెండో బాము ఉన్న అన్ని బాములు వాడుతూ కూడా అంతంత మాత్రాన ఉపశమనంతో నడుము మీద తదినమతం అనే నృత్యాలు చేస్తూ మనం బాధపడుతూనే ఉంటాం. మీ జీవిత రంగస్థలం మీద 20 ఏళ్లకి 60 ఏళ్ల వృద్ధుని వలె అభిప్రాయంతో ఈ బాధ ఇబ్బంది పడుతూనే ఉన్నారు అందరూ. నడుము నొప్పి ఒక్క నడుము నొప్పే కాకుండా మిమ్మల్ని ఎంతగా కృంగదీస్తుందో చూడండి. మన శరీరము ఒంటి స్తంభం మేడ. ఉన్న ఆ ఒక్క స్తంభానికే జబ్బు చేసింది. శరీరం కృంగిపోతుంది. అదే నడుము నొప్పి. వెన్నుపోటుతో బతుకు అంతా ఆటుపోటుతో నడుము నొప్పి. పిలవకుండా వచ్చే అతిథిలా బాధిస్తుంది వెన్నుపోటు. లంబ్యాకో పెయిన్ అంటే లంబో సాక్రల్ పెయిన్ అని వైద్యులు మహా గంభీరంగా పిలిచే ఈ నడుము నొప్పితో మిలియన్ల కొద్ది భారతీయులు బాధపడుతూ ఉన్నారు. వెన్నుపూసల చుట్టూ ఉన్న కండరాలలోనూ వెన్నెముకలను కలిపి గట్టిగా బాధించే తాళ్ల వంటి లెగ్మెంట్లతోనూ వచ్చే నొప్పి చాలా మంది నడుము నొప్పితో ప్రముఖంగా కనిపిస్తుంది. వచ్చిపోతూ ఉండే నడుము నొప్పికి ముఖ్య కారణం ఇదే. ఈ నొప్పి మాత్రలు వేసుకుంటే తగ్గిపోయి మరలా వస్తుంది. చాలా మంది విషయాల్లో పిలవకుండానే వచ్చే అతిథి నడుము నొప్పి. కొద్దిమంది విషయాలలో మాత్రము నడుము దగ్గరి వెన్నుపూసలు కదిలిపోవటము లేక వాచిపోవటము, పక్కకి జరగటము, క్రింది దాని మీదకు వాలిపోవటము జరుగుతూ ఉంటుంది. నడుము నొప్పి రాగానే తక్షణం ఈ జాగ్రత్తలు తీసుకోండి. మొదట నడుము నొప్పి తగ్గాలి. తర్వాత బిగుసుకుపోయిన కండరాలు సడలించాలి. నడుము కదిలి మళ్ళీ నార్మల్ పొజిషన్కి రావాలి. ఆ తర్వాత తిరిగి నొప్పి రాకుండా గట్టి చర్యలు తీసుకోవాలి. ఇది నడుము నొప్పి విషయంలో సాధారణంగా మనం తీసుకునే జాగ్రత్తలు. నడుము నొప్పిగా ఉన్నప్పుడు మొట్టమొదటిగా చేయదగిన పని ఒక్కటే. అన్ని పనులు మాని సుఖంగా పడుకోవాలి. ఎలా పడుకుంటే నొప్పి తగ్గినట్లుగా ఉంటుందో ఆ పొజిషన్లో పడుకోవటం ఉత్తమం. నొప్పి బిళ్ళలు వేసుకొని మన పనులు మనం చేసుకుంటూ పోదాములా అనుకుంటే మాత్రలు వాడటం కన్నా ఇతర ఉపశమన మార్గాల ద్వారా నొప్పిని తగ్గించుకోవడానికి ప్రయత్నించడం అన్ని వేళలా మంచిది. రెస్ట్ తీసుకున్న వారికన్నా మందులు మింగి నొప్పి తగ్గించుకున్న వారిలో ఎక్కువ నొప్పి తిరగబెట్టడం మనం గమనించే ఉంటాం. రెస్ట్ తీసుకున్న వాళ్ళకి తగ్గి కొంచెం ఇబ్బంది పర్లేదులే అనిపిస్తుంది. టాబ్లెట్లు తీసుకుంటే ఆ కొద్దిసేపే మనకు ఉపశమనం జరుగుతుంది. తర్వాత మళ్ళీ తిరగబెడుతూ ఆ బాధతోనే బాధపడుతూ ఉంటాం. ఒక పక్కకు తిరిగి పడుకుంటే చాలా మందికి సుఖంగా ఉంటుంది. కాళ్ళు ముందుకుంచుకొని గాని, చాపుకొని గాని పక్కకు తిరిగి పడుకుంటే నడుము నొప్పి కొద్దిసేపటికే తగ్గే అవకాశం ఉంటుంది. నడుముకు సంబంధించిన కండరాలకు రెస్ట్ ఇస్తే నొప్పి త్వరగా తగ్గుతుంది. వెళికిలా పడుకున్నప్పుడు మోకాళ్ళ కింద మెత్తటి దిండు పెట్టుకుంటే కొంచెం సుఖంగా ఉంటుంది. తల, వీపు, నడుము, పిరుదులు, కాళ్ళు అన్నీ ఒకే సమతలం మీద ఆనేలాగా వెల్లికలుగా పడుకుంటే నడుము నొప్పి త్వరగా తగ్గుతుంది. నులక మంచం గాని, నవార మంచం మీద గాని, మడత మంచం మీద గాని, పడక కుర్చీలో గాని పడుకుంటే నడుము దగ్గర శరీరం కిందకు కుంగుతుంది. అందువలన నడుము నొప్పి పెరుగుతుంది. కాబట్టి బల్ల మీద గాని, అరుగు మీద గాని, నేల మీద గాని మెత్తటి బొంత వేసుకొని పడుకుంటే మంచిది. ఈ మంచాల మీద కాకుండా ఇట్లా ఏదన్నా చక్కగా సంపలంగా ఉన్నటువంటి బల్ల గాని, లేదంటే నేల మీద గాని పడుకుంటే మంచిది. మరీ మందపాటి స్పాంజ్ పరుపుల మీద పడుకుంటే నడుము దగ్గర ఆ పరుపు కూడా ఎక్కువ అణిగే అవకాశం ఉంది. కాబట్టి మరీ మందం లేకుండా ఉండే పరుపు వేసుకొని డబుల్ కాట్ కానీ సింగిల్ కాట్ మంచాల మీద పడుకోవచ్చు. సోఫా మీద పడుకోవటము అంత శ్రేయస్కరం కాకపోవచ్చు.
సోఫా స్ప్రింగులు వాడటం మీద ఒక్కొక్కటి అరిగిపోయి గాని, పక్కకు కుదించుకుపోవడం జరుగుతూ ఉంటాయి. స్ప్రింగులు కరెక్ట్‌గా ఉండకపోవచ్చు కాబట్టి అది ఇబ్బందే చేస్తుంది. సయాటిక నడుము నొప్పికి లాంబోసాక్రియాల్ బెల్ట్ అవసరం కావచ్చు. అంటే ముందే చెప్పాను మన శరీరము ఒంటి స్తంభం మేడ అని. వెన్నుపూస అనే స్తంభం మీద ఆధారపడి మన శరీరం నిలబడుతుంది. ఒక ఇటుక మీద ఇంకొక ఇటుక కట్టి స్తంభాన్ని నిర్మించినట్లే వెన్నుపూసలు ఒకదాని మీద ఇంకొకటి ఒక క్రమపద్ధతిలో అమరి వెన్నుపూసని ఏర్పరుస్తాయి. ఈ వెన్నుపూసల చుట్టూ కండరాలు, లిగ్మెంట్లు, నరాలు ఎన్నో ఉన్నాయి. ఇవి చాలా త్వరగా నొప్పికి గురవుతాయి. కండరాలలో వచ్చే నొప్పిని స్ట్రెయిన్ లేక స్పెయిన్ అంటారు. ఇది రావటానికి పెద్ద కారణం ఏమీ ఉండనవసరం లేదు. వంగిని చిన్న బకెట్ లేపటం వంటి అతి చిన్న శ్రమ కూడా ఒక్కోసారి శాశ్వతమైన నడునొప్పికి కారణమవుతుంది. ముఖ్యంగా ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు చేర్చే బస్సు డ్రైవర్లకు ఒక విజ్ఞప్తి. మీరు నడుపుతున్న బస్సులో ప్రయాణిస్తున్న 60 మంది ప్రయాణికుల భద్రత పట్ల ప్రతి డ్రైవర్‌కు బాధ్యత ఉంది. గుంటలు, గతుకులు, స్పీడ్ బ్రేకర్లను పట్టించుకోకుండా ముందు సీట్‌లో కూర్చొని జుమ్మని వేగంగా బస్సు నడుపుతూ పోకండి. దాని వలన వెనుక ఉన్న 5, 6 వరుసల సీట్‌లో వారికి శాశ్వతమైన నడునొప్పి వ్యాధి ప్రబలే అవకాశం ఉంది. కేవలం ఒక డ్రైవర్ నిర్లక్ష్యం వలన ఎంతమంది ఎంత అవస్థ పడతారో ఒకసారి ఆలోచించండి. సమాజం పట్ల మన బాధ్యతని మనము పాటించడం అంటే ఇదే. వెన్నుపూసల మధ్య స్పష్టమైన, నియమితమైన ఖాళీ ప్రదేశం ఉంటుంది. ఆ ఖాళీ ప్రదేశంలో గ్రీజు వంటి పదార్థాన్ని కలిగి సంచి వంటిది ఉంటుంది. ఆ సంచి మీద వెన్నుపూసలు ఫ్రీగా ఆడతాయి. అందుకని మనము స్వేచ్ఛగా ఎటువైపుకు కావాలంటే అటువైపుకు కొన్ని కోణాల్లో వంగగలుగుతాము. ఆ వెన్నుపూసల మధ్య ఖాళీ ప్రదేశాల్లోంచి నాడులు బయటకు వచ్చి శరీరాన్ని పలు అవయవాలకు వెళ్తుంటాయి. గాయాలు తగలటము, అదరటము, కుదురుపూల్లో నడుము కదిలిపోవడం వంటి అనేక కారణాల వలన ఒక వెన్నుపూస తన స్థానాన్ని తప్పి క్రింది పూస మీదకు వాలిపోవడం గాని, ఒక వెన్నుపూస వాచిపోయి క్రింది వెన్నుపూసకు తగలడం గాని జరుగుతూ ఉంటుంది. ఇలా 2 వెన్నుపూసలు ఒకదానికొకటి రాసుకోవడం వలన ఆ రెండిటి మధ్య పడి నా నాడులు నొక్కుకుంటాయి. ఉదాహరణకు కాళ్ళకు సప్లై అయ్యే నరములు ఇలా నలిగినందుకోండి. ఆ నరము ఎంత మేర వెళ్తుందో అంత మేర నొప్పి వస్తుంది. కుడివైపు నరము నొక్కుకుంటే కుడికాలు, వెనక వైపు పిరుదులు, మోకాళ్ళు, పాదాలతో సహా కాలంతా వెనుక వైపు పో ఆహ్, వెనక వైపు పోటెత్తి పోతుంది. అలాగే ఎడమవైపు నరము నొక్కుకుంటే ఎడమ కాలికి వెనక వైపు నొప్పి పుడుతుంది. నడుము నొప్పితో బాటుగా ఒక్కోసారి కడుపు నొప్పి కూడా వస్తుంది. ఈ రకం నడుము నొప్పిని సయాటిక నడుము నొప్పి అని అంటారు. వంగినప్పటికీ కన్నా వంగని లేచినప్పుడు కలుక్కుమని పాడిచ్చినంత బాధపడుతుంది. ఈ సయాటిక నడుము నొప్పిలో అందుకని సయాటిక నొప్పితో బాధపడే వారిని వంగని ఏ పని చేయవద్దని, వంగి చేసే పని చేయొద్దని, ఏ వస్తువునైనా అందుకోవాలంటే కూర్చొని, అందుకొని లేవమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. వంగని ఒంగోని బట్టలు ఉతకటము, ఒంగోని ఇల్లు ఊడ్చటము, ఒంగోని బరువులు లేపటము ఇవన్నీ ఈ వ్యాధిలోని నిషేధాలు. సయాటిక నడుము నొప్పి వచ్చిన వారికి ఒంగోనీయకుండా చూసి నడుముకి రెస్ట్ ఇవ్వటం కోసము అడుగు వెడల్పున్న లంబో సాక్రల్ బెల్ట్ బాగా ఉపయోగపడుతుంది. ఆడవారిలో ఈ సయాటిక నొప్పి ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి వారికి ఈ బెల్ట్ తీసుకొని రోగి నడుము కొలతను బట్టి లాంబో సాక్రల్ బెల్ట్ బజార్‌లో దొరుకుతుంది. దీనిని నడుముకు గట్టిగా బిగించి కట్టుకొని పైన బట్టలు వేసుకుంటే బెల్ట్ వేసుకున్నటువంటి ఎవరికీ తెలియదు. నొప్పి నుంచి తక్షణమే రిలీఫ్ అవుతుంది. నడునొప్పి ఇదిగో ఎందుకు వస్తుంది? అతిగా బరువులు అద్ అతిగా బరువున్న వ్యక్తిలో నడుము దగ్గర ఉండే కండరాలు పొట్ట కండరాలకు బాగా వీక్‌గా ఉండటం వలన నడునొప్పి బయలుదేరుతుంది. ఆస్ట్రియా అర్థరైటిస్‌లో వెన్నుపూస వాచిపోవటము, ఆస్ట్రియో
పోరోసిస్ అంటే వెన్నుపూస అరిగిపోవటం వంటి జబ్బులు ఈ నడుము నొప్పి రావడానికి కారణం కావచ్చు. పాదాల్లో ఏదో ఒక జాయింట్లో ఇలా జరిగినా నడుము వరకు నొప్పి పడుతూనే ఉంటుంది. బలవంతంగా వంగడం వల్ల గాని, శక్తికి మించిన బరువును మోయటం వంటి కారణాల వలన వెన్నుపూస దగ్గర ఉన్నటువంటి లిగ్మెంట్లు సాగిపోతాయి. చివరి చిరిగిపోవడం గాని, నలిగిపోవడం గాని జరిగి నడుము నొప్పి రావచ్చు. ఇవన్నీ కాకుండా భయము, కంగారు, టెన్షన్, ఆందోళన, దిగులు, కోపము, ఆవేశం వంటి లక్షణాల వలన కూడా నడుము నొప్పి వస్తుంది. సెట్రేజీ ఫియర్ ఉన్న వ్యక్తుల్లో స్టేజ్ ఎక్కి ఉపన్యాసం చెప్పవలసి వచ్చినప్పుడు కూడా ఇలానే నడుము నొప్పి వస్తూ ఉంటుంది. ప్రేగులకు సంబంధించిన కొన్ని వ్యాధులు, మూత్రపిండాలలో రాళ్ళు, గర్భాశయంలో వ్యాధులు, తెల్లబట్ట అవడం వంటి వ్యాధుల్లో కూడా నడుము నొప్పి సహజంగా ఉంటుంది. నడుము నొప్పులు 80% నొప్పులు ఒక స్పష్టమైన కారణం లేకుండా వస్తూ ఉంటాయి. నడుముకు రెస్ట్ ఇవ్వడము, తప్పదనుకుంటే నొప్పి తగ్గే బిళ్ళ వేసుకోవడం వంటి ఉపశమనం చికిత్సలతోనే తగ్గిపోతాయి. ఒక్కోసారి బెడ్ రెస్ట్ అనేది 3 రోజుల వరకు కూడా అవసరం అవుతూ ఉంటుంది. మీ నడుము నొప్పి తగ్గాలంటే ఇలా ఆహార అలవాట్లు చేసుకోవడం చాలా మంచిది. పాత బియ్యాన్ని మాత్రమే వండుకొని తినండి. పెసరపప్పు లేదా కందిపప్పు, మినపప్పుతో లేదా పెసరపప్పుతో కట్టు చేసుకొని తాగితే వాత తీవ్రత తగ్గుతుంది. అలానే మినపప్పు రుబ్బి వేసిన ఆవిరి కుడుములు నేతితో తింటే వాత వ్యాధులన్నిటిలో మంచిది. నొప్పులు పోటు తగ్గుతాయి. గారెలు కూడా తినవచ్చు. అట్టు అంతగా అరగదు. అంటే దోసలు తినకూడదు. ఇడ్లీ తినడం కన్నా ఆవిరి కుడుమునే ఇడ్లీలా వేసుకొని తింటే బెటర్. లేత ముల్లంగి దుంపల జ్యూసు తీసుకొని రోజు తాగితే వాతం తగ్గి నడుము నొప్పి స్వాధీనంలోకి వస్తుంది. బీర, పొట్ల, సొర, తోటకూర, మెంతికూర, పొన్నగంటి కూర వీటిని తప్పకుండా తినాలి. అట్లానే పండినటువంటి టమోటా తినండి. దోసకాయ కన్నా నక్క దోసకాయ ఈ వ్యాధికి మంచిది. కోడి మాంసము, చేపలు, రొయ్యలు, ఉప్పు చేపలు ఇవన్నీ నొప్పుల్ని పెంచుతాయి. నడుము నొప్పి ఉన్నవారు వీటిని మానివేయటమే మంచిది. పుల్లగా ఉండే ఆహార పదార్థాలు వీటిని తినకుండా ఉంటే మంచిది. చింతపండు వాడకము బాగా తగ్గించాలి. అది కూడా బాగా పాతది నల్లగా ఉంటే చింతపండు అయితే పరిమితంగా వేసుకుంటే మంచిది. పులుసు పెట్టిన కూరలు తినకుండా ఉంటే చింతపండు వాడకం తగ్గించుకోవచ్చు. పెరుగు వాతం చేస్తుంది కాబట్టి మజ్జిగ ఎక్కువగా వాడుకోవాలి. శనగపిండితో వండిన పదార్థాలు తినకుండా ఉంటేనే నడుము నొప్పి తగ్గుతుంది. ఉలవ కూడా నొప్పి పెరగడానికి దోహదపడుతుంది. కాబట్టి వాటిని మానేయటమే మంచిది. ఆవు పిండి కలిపిన ఊరగాయలు, ఆవు పిండి వండిన కూరలు తింటే నడుము నొప్పి పెరుగుతుంది. లేత మునగాకు, తోటకూరతో ఆహార పదార్థాలు ఎన్ని రకాలుగా వాడుకోవచ్చో అన్ని రకాలుగా వంటల్లో వేసుకొని చేసుకుంటే సాధ్యమైనంత తరచుగా మునగా ఆకుని వాడుకొని తింటే నడుము నొప్పి తగ్గుతూ ఉంటుంది. గుమ్మడికాయ ఎర్రగా ఉండేది చాలా మందికి ఇష్టమైంది. కానీ ఇది ఏనాడో తగ్గిపోయిన నొప్పిని కూడా బయట పెడుతుంది. మనం ఎర్ర గుమ్మడికాయ తింటే ఎప్పుడో ఉన్నటువంటి బాధ కూడా బయటపడుతుంది. అలా కాకుండా సాధ్యమైనంత వరకు దానిని జోలికి పోకుండా ఉండటం మంచిది. బూడిద గుమ్మడికాయతో జామ్ గాని లేదా బూడిద గుమ్మడికాయ కూర గాని చేసుకొని తింటే నడుము కండరాలు గట్టిపడి నొప్పి తగ్గిపోతుంది. బూడిద గుమ్మడికాయ తింటే మంచిదే. గోంగూర, బచ్చలి, చుక్కకూర, దుంపకూరలు తినడం మానేస్తే నడుము నొప్పి స్వాధీనంలోకి ఉంటుంది. వీటిలో ఏది తిన్నా ఆ రోజు వెన్నుపోటు తప్పదు. లేత వంకాయ పిందెలు తినండి కానీ ముదురు వంకాయలు, ముదిరిన మునక్కాయలు తింటే నడుము నొప్పి పెరుగుతుంది. నూనెలో వండిన పిండి వంటలు, పూరీలు, అట్లు, ఇతర నూనె పదార్థాలు నొప్పిని పెంచుతాయి. నెయ్యి వాడటం వలన నొప్పి తగ్గుతుంది. చలువ కూడా. నువ్వు పిండి, నువ్వు చెక్క పొరపాటును కూడా తినకండి. వాటి వలన నడుము నొప్పి పెరుగుతుంది. వేడి చేసేవి, వాతం చేసేవి తినకండి. చలువ చేసేవి మాత్రమే తినండి. నడుము నొప్పి తిరగబెట్టకుండా ఉంటుంది. నడుము నొప్పిని తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలు చూద్దాం. ఎండు ఖర్జూరపు కాయని రాత్రిపూట నీళ్ళలో నానబెట్టి నానిన కాయతో సహా వీటిని తీసుకోండి. రోజు ఇలా ఉదయం పూట తీసుకుంటే వాత తీవ్రత తగ్గి నడుము నొప్పి స్వాధీనంలోకి రావడానికి సహాయపడుతుంది.
సీమ, గోరింట పూల మొక్కలు సాధారణంగా పెరట్లో ఉండేవి. ఈ పూల గింజల్ని స్వీకరించుకొని నడుము నొప్పిని చక్కగా తగ్గించుకోవచ్చు. సీమ, గోరింటాకు గింజల్ని నేతిలో వేయించి మెత్తగా దంచి మంచి సీసాలో పోసి భద్రపరుచుకొని పావు చెంచా నుంచి అర చెంచా పొడి వరకు 2 పూట్ల తేనెతో కలిపి తీసుకుంటే నొప్పి త్వరగా తగ్గుతుంది. నడుము నొప్పి, కడుపు నొప్పి, నరాల బలహీనత, మెదడు జబ్బులు వీటన్నిటిలో ఇవి అత్యుత్తమంగా పనిచేస్తాయి. మరీ ఎక్కువ తినకూడదు. మత్తునిస్తాయి, వాంతి వికారాన్ని కూడా కలిగిస్తాయి. రోజు 1 గాని, 2 గాని వెల్లుల్లి రెబ్బల్ని నోట్లో వేసుకొని మింగేయండి. నమలన అవసరం లేదు. కడుపులో వాతం తగ్గుతుంది. నడుము నొప్పి కంట్రోల్‌లోకి వస్తుంది. సున్నము, చింతపండు గాని కలిపి పట్టు వేయటం అనేది ఇళ్లల్లో పెద్దవాళ్ళకి తెలిసిన రహస్యమే ఇది. పెరుగుని గుడ్డలో వేసి బాగా పిండితే ద్రవ భాగం పోయి గట్టి పెరుగు గుడ్డలో మిగులుతుంది. ఈ పెరుగును సమానంగా సున్నం కలిపి నడుము మీద పట్టు వేస్తే నడుము నొప్పి తగ్గుతుంది. మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి. మిరియాల్లోని నీళ్లలో నానబెట్టి మినపప్పు పొట్టు వాల్చినట్టు వలిచినట్టు పై పొట్టు తీసేస్తే వాటి తెల్ల మిరియాలు అంటారు. ఈ తెల్ల మిరియాలు నల్ల మిరియాల కన్నా సౌమ్యంగా పనిచేస్తాయి. ఈ తెల్ల మిరియాలను బాగా ఎండించి మెత్తగా నూరి ఆవు నేతిలో వేసి బాగా కాచి చల్లారబెట్టి ఆ నేతితో మర్దన చేస్తే కాళ్ళు, చేతులు మండడం తగ్గుతుంది. నొప్పులు, పోట్లు తగ్గుతాయి. నడుము నొప్పి తగ్గుతుంది. ఆవు నెయ్యి దొరకని పక్షంలో నువ్వుల నూనె మంచిది. కర్పూర తైలం బజార్‌లో దొరుకుతుంది. దాన్ని నడుము మీద తేలిగ్గా మర్దన చేస్తే నడుము నొప్పి తగ్గుతుంది. చిట్ట చివరగా ఒక మాట. ఆయుర్వేద వైద్యంలో శక్తివంతమైన ఔషధాలు నడుము నొప్పిని ఎదుర్కొనేవి చాలా ఉన్నాయి. వాటిని అనుభవం ఉన్న వైద్యుల సలహా మీద వాడితే చాలా మంచి సుగుణాలను కనిపిస్తాయి. నడుము నొప్పి దీర్ఘవ్యాధిగా మారి నొప్పి తగ్గే బిళ్ళలు, వాపు తగ్గే బిళ్ళలు వేసుకోక తప్పనిసరి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆ బిళ్ళల వలన కలిగే ఉపద్రవాలు అనేకం భరించవలసి వస్తుంది. అసలు నొప్పి కన్నా మాత్రల వలన కలిగిన సైడ్ ఎఫెక్ట్‌లు తగ్గించుకోవడానికి అనేక మాత్రలు మింగవలసి వస్తుంది. పన్ ఆయుర్వేద మందులు వాడటం వలన మంచి ఫలితాలు కనిపిస్తాయి. కాబట్టి ఇవి చెప్పినటువంటి వాటిలో ఏదో ఒక రకమైనటువంటి ఆయుర్వేదానికి సంబంధించి నిత్యం మన ఇంట్లో దొరికేటువంటి వస్తువుల ద్వారా మన యొక్క నడుము నొప్పిని తగ్గించుకోవడానికి అనేక మార్గాలున్నాయి కాబట్టి మీకు నచ్చింది ఏదో ఒకటి స్వీకరించి వాటి ద్వారా మీకు ఎవరికైనా నడుము నొప్పితో బాధపడుతున్న వాళ్ళుంటే నడుము నొప్పిని తగ్గించుకోవచ్చు. మీ ఇరుగు పొరుగు వారికి కూడా ఈ సలహాలు, చిట్కాలు చెప్పడం వలన కూడా వాళ్ళు కూడా ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా జీవించడానికి మీ యొక్క సహకారం కూడా మీరు అందిస్తారని నా వంతు నాకు తెలిసినటువంటి ఈ నడుము నొప్పికి సంబంధించినటువంటి చిన్న విన్నపం అనమాట. మీ అందరికి కూడా ఈ అవకాశం కల్పించిన లలిత మేడం గారికి, రంగనాథ స్వామి గారికి శతకోటి ఆత్మ ప్రణామం.